ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. ఉచిత ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల ధర్నా నిర్వహించారు. తక్షణమే ఎల్ఆర్ఎస్ను ప్రభుత్వం ఎలాంటి ఫీజులు తీసుకోకుండా అమలు చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసం తెలంగాణ మరి ముందుండాలనే ఉద్దేశంతో తెలంగాణ జరిగిన అన్యాయం నుండి మరి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మోసకరమైన వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ మరి పూర్తి అని చెప్పి ఆ రోజు ధర్నాలు వేసిన పార్టీ ఈ రోజు తాను మరి మనం ఏ విధంగానైతే మరి ఆ రోజు ఎల్ఆర్ఎస్ కు డబ్బులు ఫీజు చెల్లించి చేసుకోవాలని చెప్పుకుంటా వచ్చిండ్రు. మరి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పొంద పెడతారనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఒక్క విషయంలో కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి